18వ లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. విపక్ష కూటమి అభ్యర్థి సురేష్ పై ముజువాని ఓటింగ్ పద్ధతిలో గెలిచినట్టు ప్రోటెం స్పీకర్ మహతాబ్ బత్రుహారి ప్రకటించారు. ఓం బిర్లాని ప్రధాని మోడీ, ఎంపీ రాహుల్ గాంధీ స్పీకర్ చైర్లో కూర్చోబెట్టారు. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్టు చేసింది. న్యాయమూర్తి అమితాబ్ రావత్ ఆదేశాలు జారీ చేసిన వెంటనే సీబీఐ అధికారులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. దీంతో హైకోర్టు స్టేను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను కేజ్రీవాల్ విత్డ్రా చేసుకున్నారు. హైదరాబాద్ జలమండి కొత్త ఎండీగా అశోక్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో ఈ ఉదయం 10 గంటలకు ఛార్జ్ తీసుకున్నారు. కొత్త ఎండీకి జలమండలి అధికారులు, ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ కు సవాల్ విసిరారు. ఫ్లై యాష్ విషయంలో పొన్నం స్కామ్ చేశారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా బ్లాక్ బుక్ ఓపెన్ చేసిన కౌశిక్ రెడ్డి మొదటి పేరు మంత్రి పొన్నంది రాశారు. అవినీతి చేసిన వారిని వదలమని, కేసీఆర్ అధికారంలోకి వచ్చాక బ్లాక్ బుక్ లో ఉన్న వారిని శిక్షిస్తామని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు అందింది. జీవన్ రెడ్డిని తీసుకురావాలని అడ్లూరి లక్ష్మణ్ ని ఆదేశించారు కాంగ్రెస్ పెద్దలు. సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరటంతో జీవన్ రెడ్డి అలగగా ఆయన్ను బుజ్జగించేందుకు మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. రంగంలోకి దిగిన అధిష్టానం జీవన్ రెడ్డికి సర్ది చెబుతున్నారు. ఎంపీ జితేందర్ రెడ్డి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణకు రావాల్సిన నీళ్లు, నిధులు, నియామకాల కోసం కేంద్రంతో పోరాడతామని, రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నీటి వాటాను తెప్పిస్తామని ఆయన తెలిపారు. బీబీ నగర్ లోని ఎయిమ్స్ ను పూర్తి చేసుకునేందుకు కృషి చేస్తారని జితేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. అన్నా డీఎంకే ఎమ్మెల్యేలపై వేటు పడింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ విధించారు. ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామితో పాటు ఇతర ఎమ్మెల్యేలపై వేటు వేశారు. అసెంబ్లీ సమావేశాల్ని అడ్డుకుంటున్న అన్నా డీఎంకే ఎమ్మెల్యేలను సభ నుంచి పంపించేయాలంటూ తమిళనాడు స్పీకర్ ఎం అప్పవు ఆదేశించారు. అసెంబ్లీ సెషన్ పూర్తి అయ్యే వరకు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష తీసుకున్నారు. 11 రోజుల పాటు ఆయన ఈ దీక్షలో ఉండనున్నారు. అందులో భాగంగా పవన్ కేవలం పాలు, పండ్లు, ద్రవాహారాలు మాత్రమే తీసుకోనున్నారు. నేడు ఏపీ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. సాయంత్రం 5 గంటలకు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయంలో అధికారులు విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు సుమారు 3.5 లక్షల మంది హాజరయ్యారు.